హోలీ రోజు వీటిని దానం చేయకండి. సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీ మార్చి 14, 2025న జరుపుకుంటారు. 2025లో తొలి చంద్రగ్రహణం కూడా మార్చి 14న సంభవిస్తుంది. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేసిన తర్వాత ప్రజలు పేదలకు, నిస్సహాయులకు అనేక వస్తువులను దానం చేస్తారు. గ్రహణం రోజున దానధర్మాలు చేయడం వల్ల జీవితంలో ఆనందం లభిస్తుందని నమ్ముతారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం హోలీ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం మానుకోవాలి. ఇది దాతలకు తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. హోలీ రోజున వీటిని దానం చేయవద్దు. నూనె. హోలీ రోజున ఆవ నూనెను దానం చేయకూడదని నమ్ముతారు. ఈ రోజుల్లో ఆవ నూనె దానం చేయడం వల్ల శనిదేవుడు అసంతృప్తి చెందుతాడు. వివాహ ఉపకరణాలు. శాస్త్రాల ప్రకారం హోలీ రోజున వివాహిత మహిళలకు సింధూరం, పూసలు, బిందీలు, గాజులు మొదలైన వివాహ ఉపకరణాలను దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇనుము లేదా ఉక్కు పాత్రలు. హోలీ రోజున ఇనుము లేదా ఉక్కు పాత్రలను దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. వస్త్రదానం. జ్యోతిష శాస్త్రం ప్రకారం హోలీ రోజున ధూళేటి రెండింటిలోనూ వస్త్ర దానం చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు వస్తాయి. దీనితో పాటు మీరు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. తెల్లని వస్తువులు. హోలీ రోజున తెల్లని వస్తువులను దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల శుక్రగ్రహానికి కోపం వస్తుందని అంటారు. ఇది కాకుండా ఈ రోజున తెల్లటి వస్తువులను దానం చేయడం వల్ల కూడా చంద్రదోషం వస్తుంది. ధనదానం. వాస్తు శాస్త్రం ప్రకారం హోలీ రోజున దహనం రోజున ధనాన్ని అస్సలు దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితిపై చెడు ప్రభావం పడుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.